పశ్చిమ గోదావరి జిల్లా చిన్న తిరుపతి దగ్గర పంగిడిగూడెం జమీందార్ రాజా బొమ్మదేవర కోట గురించి రహస్యాలు మీకు విషయాలు తెలియజేస్తాను. వీళ్ళకి ఆస్తులు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు అక్కడ కోట్లవల్లూరు గ్రామంలో ఉన్నప్పుడు వీళ్ళ ముత్తాత గారు టైంలో నాగనాయుడు గారు ఏదో పేరు ఆయన ఉల్లిపాయలు వ్యాపారం చేసేవాడని చేసే టైంలో బ్రిటిష్ టైంలో వీళ్ళు ఉల్లిపాయలు అడుగు పాడుకొని ఆ వచ్చిన వేస్ట్లో ఉల్లిపాయలు తీసుకుని వీళ్ళు వ్యాపారం చేసుకునే టైంలో దాంట్లో కొంత మన వాళ్ళు ఎవరు పెట్టిన నిధులు కానీ బంగారం డబ్బు వెండి ఇలాంటి ఆ ఉల్లిపాయల కొట్టులు అడుగును ఉంటే వీళ్ళకి దొరికినాయి. అవి తీసుకొని ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేస్తున్నారని పెద్దలు చెప్పిన బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళు బండ్లకి పంపించి ఏదో చెప్పి ఆ టైం లేదు. వీళ్ళకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచి రైలు రోడ్ అని ఉంది ఎదుర. ఈ కోటలోంచి రైలు ఒక భోగి అదొక ఇంజిన్ 2 భోగిలు అవసరమైతే 3 వాటితో వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి మద్రాసు వెళ్ళాలన్నా వీళ్ళదే సొంతది అంటే భీమడోలు వరకు. భీమడోలు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే ట్రైల్ ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ట్రైల్కి వీళ్ళ సింహస్థానం వీళ్ళు తీసుకెళ్లే భోగిళ్ళు దానికి అటాచ్ చేసుకుని వెళ్ళేవారు. మళ్ళీ రావాల్సి వచ్చినప్పుడు వచ్చేవారు. అలాగే ఇక్కడికి రైలు కొంత రైలు రూట్ ఉంది. హనుమాన్ ఇప్పుడు రోడ్డు ఉంది, అవన్నీ పొలాలు ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ రైలు రోడ్డు అని పేరు ఒకటే తప్ప అదే రోడ్డు తౌడ్ ఫ్యాక్టరీ ఉందా భీమడోలు దాటిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తౌడ్ ఫ్యాక్టరీ ఆ ఏరియాలో ఎక్కుతాం అటాచ్ ఎక్కడ నుంచి ఎడ్ల బండ్లకి ఎత్తుకొని ఎడ్ల బండి కదా మాకు తెలిసి లేళ్ల బండి మీద తిరిగారండి. లేళ్ల బండి కట్టుకెళ్ళి ఎలిజబెత్ రాణి అని రాణి పరిపాలన టైంలో బ్రిటిష్ టైంలో రాణి పరిపాలన టైంలో ఈయన ఆ లేళ్ల బండి తీసుకుని వెళ్ళి ఆవిడ తెప్పించి ఆ ద్వారాగా ఈయన లైసెన్స్ పొందారు. మర్డర్ చేసిన 3 మర్డర్లు చేసే వరకు ఈయన కేసు లేదని. ఇది రాజా ప్రాణరక్షణ కోసం 3 మర్డర్లు చేసినా ఈయనకి వస్తుంది. అలాగని ఇక్కడ జోదానికి కోడి పందాలు కానీ గుర్ర పందాలు కానీ ఇలాంటి ఏమైనా పందాలు చేసినా ఎవరు పట్టుకుంటే ఇలాంటి పర్మిషన్ ఆవిడ ద్వారా తీసుకున్నాడని. బండి కూడా ఉండేది మాకు తెలిసేది లేదు. బండి నమూనాలు ఉండేవి మేము చూసి అంటే మనం గుర్రాలలాగా లేడిని బండి తయారు. ఆ రాణి వీడు వెళ్ళి అక్కడికి వెళ్ళి 2 రూపాయలు పైకి ఎగరేసుకుంటా తిరుగుతుంటే ఆవిడ పిలిపించి ఎక్కడి నుంచి వచ్చారు ఈ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రూపాయలు ఏంటి ఇస్తు ఏంటనండి ఆవిడ పిలిపిస్తే ఆవిడ ఆ బండి మీద ఎక్కి ఆ కోట చుట్టూ ప్రారీ మీద కారు తిరిగి కోట అంటే రోడ్డు కోటకి లోపలికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళదు. దాని మీద ఆవిడ తిరిగి ఆ సంతోషంతో ఈయనకి వచ్చిన కోరిక ప్రకారం లైసెన్స్ ఇచ్చిందని పెద్దలు చెప్పే మాట. ఆ తర్వాత మా తెలిసి కూడా పందాలు గట్రా జరిగిన పోలీసులు గట్రా ఉంటాయి. తర్వాత ఫోటో కూడా నచ్చింది. పూర్తి వివరాలుగా ఉంటే మీరు మర్చి అక్కడికి వెళ్ళండి. ఎవరెవరి పేరు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి భార్యాభర్తలు సమాధి వాళ్ళ పేర్లు డేట్లు తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అలా 3 తరాల వాళ్ళు ఉన్నాయి. ఆ 3 తరాల తర్వాత ఈ పిల్లలవి కూడా ఆల్రెడీ 1-2 ఉన్నట్టుంది. మీ పేరండి? నా పేరు పోలుగోని సుబ్బారావు. ఇప్పుడు మనం పంగిడిగూడెం దగ్గర ఉన్న రాజుగారి కోట, దాని చరిత్ర, వాళ్ళు పరిపాలించిన విధానం, వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సేవ చేసిన కార్యక్రమాలు ఈరోజు వీడియోలో మీకు చూపించడానికి మనం బయలుదేరాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్న ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పంగిడిగూడెం రాజా పంగిడిగూడెం అని ఇక్కడ పేరండి. ఇది మనం ఈరోజు జమీందార్ అని పిలువబడే బొమ్మదేవర రాజాగారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. విశిష్టత ఏంటంటే రాజుగారికి దాదాపు 6,000 ఎకరాలు భూమి ఉంది. అది ఈ బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉందని ఇక్కడ చెప్పబడుతుంది.
ఏదేమైనా కూడా ఈ పంగిడిగూడెంలో ఉన్న రాజావారి కోట విశేషాలు, వారు చేసిన పరిపాలన విధానం, లేదా ఈ ప్రాంతంలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకి చేదుడు వాదిరిగా ఉన్న విషయాలని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఆ కోటలో 24 గదులు ఉన్న పెద్ద కోట ఉంది. తర్వాత పెద్ద భవంతి ఉంది. అనేక కట్టడాలు ఇప్పుడు ఒక్క కట్టడం అయితే ఉంది, మిగతా అన్నీ అది శిథిలాస్తమం అయిపోయినాయి. మనకు కనిపించడానికి ఒక ఆ కోట వరకే ఉంది, పెద్ద కోట. ఆ కోటకి విశేషం ఏంటంటే వీరు భద్రాచలం రాముడి విగ్రహం ఏ విధంగా ఏర్పాటుగా ఉందో అదే విగ్రహం ఈ గ్రామంలో కూడా ఈ రాజుగారు ఏర్పాటు చేశారు. వీరు భద్రాచలంలో కూడా అక్కడ జరిగే రాముడి కళ్యాణానికి కూడా ఇక్కడ నుంచి వేణుగు అంబారీలతో, అలంకారాలతో, పరివారంతో అక్కడికి వెళ్ళి రాముడి దర్శించుకునేవారు. ఈ గుడిలో కూడా భద్రాచలం రాముడి విగ్రహం ఏ విధంగా ఉంటుందో, ప్రతిష్ట ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సంబంధించిన రాజుగారు పరిపాలించిన ఇది కోనేరు అండి. గతంలో మంచి ఉండేది. ఇప్పుడు మనం కోటకాడికి వెళ్తున్నాం, కోటను చూద్దాం. వారు కట్టడాలు ఇవన్నీ, ఇది ఈ గ్రామం. పాత భవంతులు, పురాతనమైన ఇళ్ళు కూడా ఇక్కడ ప్రదేశంలో ఉన్నాయి. దాదాపు ఈ రాజుగారు 7 తరాల నుంచి ఇక్కడ పరిపాలించారు. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వరకు షేర్ చేయాలని కోరుతున్నాం. మనం కోటలోకి ఇప్పుడు ఎంటర్ అవుతాం. వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.
ఏనుగుల్ని కూడా వేటాడి బొమ్మది ఉండేది, కోటలో ఉండేది, కోటలో చెప్పండి. బొమ్మ. ఈ అడవిలో పోయి షికారు చేసి గుర్రాల మీద ఏనుగుల మీద, ఏనుగు మీద తిరిగి, ఏనుగు అంబారీ కట్టుకొని ఇక్కడ నుంచి భద్రాచలం, మద్రాసు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి మకాం ఉండేవని చెప్పి వెళ్ళి అక్కడికి ఉండాల్సి వస్తే 10 రోజులు 15 సిబ్బందితో పాటు వెళ్ళి ల్యాండ్ మటుకి ఇక్కడ మటుకి 3000 ఎకరం 3000 ఎకరం. ఈ తార్ రోడ్డుకి పనవ టైపు 3, తూర్పు వైపు 3, తూర్పు పక్క 3,000, పనవ టైపు. భద్రాచలం చరిత్ర చెప్పండి. భద్రాచలం పర్ణశాల అంతా ఈ ల్యాండ్ వల్ల ఉండేది. భద్రాచలంలో పర్ణశాల అంతా ఈ ల్యాండ్ వల్ల, ఆ పరిసర ప్రాంతం అంతా పర్ణశాలలో ఉండేవాళ్ళు అంటాడు. వెళ్ళి నెల ముందు వెళ్ళేవాళ్ళు అంట అక్కడ కళ్యాణాన్ని. సిబ్బంది వెళ్ళిపోయి నెల కళ్యాణం అయిన తర్వాత ఇలా దాన సహాయం చేశారు. సేమ్ అది అంతే మరి. భద్రాచలానికి పూజలు కానీ వాటికి ఇటుకి వెళ్దాం మెయిన్ అని తెలుసు. దానికి ఉదాహరణ కలంటే ఇక్కడ గుడి ఉంది. భద్రాచలంలో రాముల వారి విగ్రహం ఎలా ఉంటుందో చుట్టుపక్కల ఎక్కడ మీకు రాముల వారి విగ్రహానికి సీతాదేవి పక్కనే ఉంటుంది తప్ప తొడ మీద కూర్చొని ఉంది. అలా చెరుకు ఉండదు. సేమ్ అదే భద్రాచలంలో రాముల వారి విగ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి గుడిలో. దాన్ని రీమోడల్ చేశారు, దాన్ని అలా ఉంచారు విగ్రహాలు వేసి చూడండి. ఒకవేళ గుడి కట్టేసి ఉంటే బ్యానర్ ఎదర గుడి మీద గుడిలో ఉన్న విగ్రహాలు ఎలా ఉంటాయి చేశారు. ఏం భద్రాచలంలో రాముల వారు ఎలా ఉన్నారో అలాగే. ఎందుకంటే దాన్ని సంబంధించి దాని నిమిత్తంగానే వీళ్ళ వారసులో ఇక్కడ భద్రాచలంలో అన్నదానం పెట్టాలని చెప్పి ఆవిడ సిద్ధమ్మయ్య గారిని ఏలూరు, మీరు ఎవరన్నారు సంగారెడ్డి అయితే ఏలూరు రంగోన్మేడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో ఆవిడ అంటే ఈవిడ చెల్లెలు. ఆవిడ చనిపోయే ముందు ట్రస్ట్కి రాసేసి ల్యాండ్ మార్చే టైంలో ఆ అమౌంట్లు తీసుకెళ్ళి 6 లక్షలు అన్నదాన సత్రానికి ఆవిడ పేరు పెట్టి భద్రాచలం జరిగింది. స్టార్టింగ్ ఆవిడది, తర్వాత ఇప్పుడు అంతా తెలియని ఆవిడ.
చెప్పండి చెప్పండి. నాన్నగారు పొందుపైన కోటయ్య గారు, అవునమ్మా. ఆయన డ్రైవర్ కోటయ్య గారు అనేవాడు. ఆ? రాజా గారి డ్రైవర్గా 40 సంవత్సరాలు ఆయన కాలం అంతా ఆయన దగ్గర చేశారు. తర్వాత వాళ్ళకి పూర్తిగా ఏ ఏ అవసరం ఉన్న టైం కూడా ఈయన డ్రైవర్కి వెళ్ళాడు ఎక్కడికైనా. ఇంకా తర్వాత ఆయన మానేసే వరకు చేసాడు. తర్వాత మానేశాడు. బండి తోలేది ఏంటంటే అప్పుడు కార్లు ఇది ఈ కారుకు ముందు చవర్లైట్ ఉంది, జీబోట్ ఉండేది. తర్వాత ఇది లాస్ట్. తర్వాత ఇక ఆయన టైంలో తోలిన కార్లు ఇదే లాస్ట్. అంటే మీ నాన్నగారు కూడా ఇక్కడ వలస వచ్చారు ఇక్కడికి వాళ్ళతో పాటు? తోటల ఒల్లూరు అండి అసలు. తోటల ఒల్లూరు, కృష్ణా జిల్లా. ఉయ్యూరు దగ్గర తోటల ఒల్లూరు. మా తాతగారి పేరు గురవానాయకుడు గారు. ఇంటి పేరు పోలుపోయిన గుజరాత్. ఆయన తీసుకొచ్చుకున్నారు. ఆయన సర్దార్ గురవానాయకుడు అంటే ఆయన 60 తుపాకులకి రికార్డు వచ్చింది మా తాతగారు. తర్వాత ఆయనే మా నాన్నగారు మళ్ళీ డ్రైవర్గా ఆయన దగ్గర చేశారు. అంతవరకు మాకు తెలిసేటప్పటికి ఈ జమీ అంతా అప్పటికే క్షీణించిపోయింది. అలాగని కట్టుదిట్టంగా ఈ ప్రారీలు దాటి లోపలికి ఎవరు ఇల్లు కొడతారు, పకడ్బందీగా ఉంటుంది. దీనికి మించి ఎదురా పెద్ద కోట ఒకటి ఉంటే ఆ కోట భూమాటం చేసి మామూలుగా ల్యాండ్ ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ పెట్టే వరకు వీళ్ళ ఏరియాకి ఉన్నది ఇటు 3000 ఎకరం తూర్పేపు, 3000 ఎకరం కనవటం. ఈ ఊరు ఇవన్నీ ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ పెట్టినప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ పట్టింది చేశారు. అప్పటి వరకు వీళ్ళ నిమిత్తంగానే ఉంది మాకు తెలుసు. అంటే సీలింగ్ యాక్ట్ నాకు తెలిసే మనిషికి ఒక ఇంటికి, కుటుంబానికి ఒక ఇంటికి 5 ఎకరాలు సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు ఇవ్వడానికి పెట్టినప్పుడే పరాజయం పొంది ఇందిరాగాంధీ ఓడిపోవడం అప్పుడే. పూర్తి వివరాలు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీని నడుస్తుంది. ఇప్పుడు రాజా బొమ్మదేవర 7 తరాల నుంచి వారు ఈ సమాధుల దగ్గరకు వచ్చామండి. ఈ సమాధులు కూడా కోటకు సంబంధించిన వాటి అప్పుడు కాలంలో 100 సంవత్సరాల్లో ఉన్నాయి ఆ స్తంభాలు లేదా డిజైన్లు, వారి మెటీరియల్ కూడా ఈ సమాధులకు వాడారండి. ప్రతిదీ కూడా ఏంటంటే అప్పుడు రాజుగారి కోట పెద్ద కోట శిథిలస్థం అయిపోయింది. దానికి సంబంధించిన ఈ స్తంభాలు వాడారు. ఆ డిజైన్కి సంబంధించిన డిజైన్ కూడా చేశారు. రాజా 7 తరాల నుంచి వారి సమాధులు ఇక్కడ 1 ఎకరంలో తీసుకొని వారు ఏర్పాటు చేశారు. ఏదైనా కూడా చరిత్ర మనకి చెప్తున్నది ఏంటంటే మనం చేసే పనులను బట్టి మనకు గుర్తింపు వస్తుంది, గుర్తింపు సమాజంలో మంచి పేరు వస్తుంది అని వారు గ్రహించారు. అందుకోసం వారు చేసిన పనికి ఈ ప్రాంతంలోని వారి చివరి గడియలో వారు గడిపిన ప్రాంతం కాబట్టి వీరికి ఈ సమాధులు నిర్మించారు. జ్ఞాపక చిహ్నాలుగా వీళ్ళు గుర్తించారు. ప్రతిదీ కూడా ఫోటో పెట్టి వారు ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు మరణించారు అనేది కూడా, ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు కూడా జీవించారని కూడా అన్నది ప్రతిదీ కూడా ఈ సమాధుల దగ్గర చెక్కబడి ఉన్నది శిలాఫలకాలతో. ప్రతిదీ కూడా ప్రతి సమాధి మీద వారి పేరు, వారు ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అనేది కూడా ఉంటుంది. రాజావారు బొమ్మదేవర అని రాజావారికి ఉంటుంది, రాణిగారికి రాణి బొమ్మదేవర అని పేరుతో పాటుగా ప్రతిదీ కూడా ఏర్పాటు చేశారు ఈ స్థలంలో. వీరు జ్ఞాపక చిహ్నంగా ఈ ప్రాంతంలోని వారి 7 తరాలు జీవించి ఉన్న చేసిన కార్యక్రమాలకే సమాధులు ఏర్పాటు చేశారు. వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.